Hi guys, welcome back to our channel Joshna Minival. So ee roju ma mummy birthday anamata. First andaru wish cheyandi. Happy birthday mummy. Happy birthday lu malli chesukoga శుభాకాంక్షలంతా చేయమా మిత్రమా. So మీరు wish చేస్తారని అనుకుంటున్నాను. మీ అందరి blessings తో మేము ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము. అండ్ ఇంకొకటి మా మమ్మీకి మండి తినాలని ఎప్పటి నుంచో ఇష్టం. నాకు చాలా చెప్పింది ఇంతకుముందు, బట్ ఈసారి కూడా అడిగింది. సో బర్త్డే స్పెషల్ కదా, సో అందుకని ఈరోజు మండికి తీసుకొచ్చాను. ఇది నిజామాబాద్లో ఉన్న అరేబియన్ మండి అన్నమాట. సో ఇక్కడ చాలా బాగుంటుంది అని విన్నాను. ఇప్పుడు మమ్మీని తీసుకొచ్చాను, ఎలా అనిపించిందో చూద్దాము. ఇప్పుడైతే ఫస్ట్ సో ఇంకా మండి కోసం వెయిటింగ్. అందులోపు మనం మమ్మీ ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంది, ఏమనిపిస్తుంది తెలుసుకుందాం. చెప్పు మమ్మీ, ఎలా అనిపిస్తుంది నీకు? చాలా బాగుంది సూప్. అంటే ఈ సూప్ దీని గురించి కాదు కానీ ఈ బర్త్డే రోజు మనం బయటకు వచ్చినందుకు అనిపిస్తుంది. చాలా ఎక్సైటింగ్గా ఉంది. అంటే నీ బర్త్డే రోజు ఇప్పుడు నీ దగ్గర ఉండి బర్త్డే ఒక స్పెషల్ లాగా ఉండాలి. ఈ బర్త్డే ఒక స్పెషల్ లాగా ఉండాలి. ఎప్పుడు ఇంట్లో చేసుకునే వాళ్ళం, బయటకు వచ్చి. అంటే నువ్వు మండి అని అంటున్నావు. A few moments later. ఇదేంటి ఎంత పెట్టారు? తింటే తరిగిపోద్దులే, తిను. గైస్, మండిలో ఏమేమి ఇచ్చారు ఇప్పుడు చూపిస్తాను మీకు, దగ్గర రండి. సో మనకి రైస్ ఇచ్చారు, అండ్ ఇది మైనీస్, కుకుంబర్ స్లైసెస్, అండ్ 5 పీస్ చికెన్ తీసుకున్నాం మేము, అండ్ సూప్ 2 సూప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మండి వచ్చింది, హ్యాపీ ఇప్పుడు. హ్యాపీ అంటే ఇంకే టేస్ట్ బాగాలేకపోతే బాగుంటుందా? అంత కాన్ఫిడెంట్ చూస్తేనే అది చెప్పుకోవాలి. చూస్తేనే ఏమని బాగుంటుంది. సో మా మమ్మీ అయితే చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది ఎలా ఉంది అని. నేను నిజామాబాద్లో మండిది ఒక 5-7 ఇయర్స్ అవుతుంది అనుకుంటా, నేను ఇప్పటివరకు తినలేదు. మేము చికెన్ 5 పీస్ మండి తీసుకున్నాము. సూప్ అయితే బాగానే ఉంది, చూద్దాం మండి. సో మమ్మీ చెప్పు నీ ఎగ్జైట్మెంట్. నీకంటే ఎక్కువ ఎగ్జైట్మెంట్ నాకుందా? బాగుంది, స్మెల్ చూస్తేనే అర్థమవుతుంది చెప్పు బాగుందని. మీరు టేస్ట్ చేసి ఎలా ఉంది అనేది పర్లేదు, బాగానే ఉంది. మీరు ఎప్పుడైనా నిజామాబాద్ వస్తే ఇక్కడ విజిట్ చేయండి. మేము ఏదో హోటల్ని చేసినట్టుంది. చాలా బాగుంది, ఫస్ట్ టైం నచ్చిందా నీకు? నువ్వైతే సాటిస్ఫైడ్ కదా? బాగుంది. నీ బర్త్డే రోజు సరే ఏమంటారు? 20 minutes later. ఏంది మెల్లగా జరుపుతున్నావు? ఎంత తిన్నావు? గైస్ వేసిందే 3 పీసెస్ సరే అని ఈచ్ వన్ పెట్టుకున్నామా. కొంచెం తిన్నది, నా పీస్ నేను మొత్తం తిన్నాను. చూడండి ఎక్స్ట్రా మొత్తం ఉంది, ఇంతే తినింది. ఏం చేస్తుంది? ఇది జరుపుతుంది గైస్ మా దగ్గరికి. ఏమవుతుంది తిను. రైస్ తింటున్నా, రైస్ మండి అన్నావు కదా, చెప్పుకోవాలి. ఫస్ట్ టైం కదా, సెకండ్ టైం అయితే కుమ్మేస్తా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. సెకండ్ టైం అయితే కుమ్మేస్తా. ఇప్పుడు ఫస్ట్ టైం కదా, ఇది ట్రైల్ అండి. మెల్లగా జరిపిస్తుంది, అంత సీన్ లేదు, తినాల్సిందే. నాకొద్దు, తిను నువ్వే. మండి అన్నావు కదా, తిను. ఈ రైస్ అన్న తిను. వద్దా? చిన్నగా ఉన్నప్పుడు వద్దు వద్దు అంటే మాకు ఎట్లా పెట్టినా ఇప్పుడు అట్లా తిను. బ్రహ్మాండం చిన్నగా ఉన్నప్పుడు వద్దు అంటూ ఊరుకున్నావా? తిను తిను అని గుర్తేది మాకు. అవసరం లేదు, నువ్వు కూడా అట్లే తిన్నాను. ఇక్కడ పడుకోవాలి. ఇగో ఇది నా ముద్ద. ఏమి చదువుతున్నాను మమ్మీ నిజం హ్యాపీ బర్త్డే. ఇది నా ముద్ద, నేను ఇష్టం ఉంటుంది.
హ్యాపీ బర్త్డే మమ్మీ. ఇప్పుడు తింటావు నీ చాయిస్ ఈ రెండే ముద్దలు ఉన్నాయి. ఇప్పుడు అర్థమైందా మేము చిన్నగా వద్దు వద్దు అంటే ఇట్లా కుక్కి పెట్టుతారు కదా. అయిపోయిందా పని? ఇలా మమ్మీ బర్త్డే రోజు బయటికి తీసుకొచ్చి తనతో టైం స్పెండ్ చేయడం నాకు చాలా చాలా నచ్చింది గైస్. మీకు ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి గైస్. మీరు కూడా ఎప్పుడు ఫ్రెండ్సే కాకుండా అప్పుడప్పుడు ఇలా పేరెంట్స్తో కూడా టైం స్పెండ్ చేయండి. ఆ హ్యాపీనెస్ ఏంటో మనం మాటల్లో చెప్పలేము. నెక్స్ట్ ఇంకా షాపింగ్ మాల్కి వెళ్ళాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ గైస్.